స్వాగతం అండి. నా పేరు రేణుక. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఏమైనా చేస్తారా? చెప్పండి సార్, చేస్తాము. పొద్దుగాల నాకు బాత్రూమ్ రావట్లేదు, ఏం చేయాలి? సారీ సార్, అలాంటి వివరాలు మా దగ్గర ఉండవండి. దానికి సంబంధించినవి కాకుండా సెల్యులార్కి సంబంధించిన విషయాలు మీకేమైనా కావాలంటే చెప్పండి, నేను సాయం చేస్తాను. ఓ ఓకే. మీ పేరేంటండి? రేణుక అండి. ఓ రేణుక్ గారు, మీ శాలరీ ఎంత ఉంటుందండి? సారీ సార్, పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకూడదు. మీకు సెల్యులార్కి సంబంధించిన విషయాలు అయితే చెప్పండి, నేను చెప్తాను. ఓ అలాగా. అమ్మా, అయితే మీ ఆఫీస్లో ఎవరైనా అమ్మాయిలు ఉంటే గర్ల్ ఫ్రెండ్ సెట్ చేయకూడదు? దేవుడా, ఈడెవడ్రా బాబు. హలో సార్, మీరేం మాట్లాడుతున్నారు? అవును మేడం, మా ఫ్రెండ్స్ అందరు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకుంటే తప్పేంటి? అయితే కస్టమర్ కేర్కి కాల్ చేసి అమ్మాయిల్ని సెట్ చేయమని అడుగుతారా? ఓహో, మిమ్మల్ని అడగకుండా వాళ్ళని ఎవరిని అడిగారని కోపడుతున్నారా? అబ్బా, అలాగే వీడెక్కడ మీరేనా? ఓకే అండి, దొరికాడే? పర్లేదులేండి. సారీ సార్, మీరు ఇదే విధంగా మాట్లాడితే మీ కాల్ డిస్కనెక్ట్ చేయాల్సి వస్తుంది. అయ్యో రేణుక, అట్లా అనుకో, నీ కాలు మొక్కుతా. ఐ లవ్ యూ రేణుక. అరే ఐ లవ్ యూ రేణుక. సారీ సార్, మీ కాల్ డిస్కనెక్ట్ చేయబడుతుంది. సెల్యులార్కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. శుభదినం. ప్లీజే కజ్జికే ప్లీజే, నీ కాలు మొక్కుతానే, ప్లీజే కజ్జికే. ఫస్ట్ కాలే దరిద్రంగా వచ్చింది బాబు. ఇంకా రోజంతా ఎలాగొస్తాయో ఏంటో. సెల్యులార్ కస్టమర్ సర్వీసెస్కి స్వాగతం అండి. నా పేరు రేణుక. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? హలో సార్, ఏమైంది సార్? హలో సార్, ఎందుకు ఏడుస్తున్నారు? నా సుజాతో మాట్లాడక వారం రోజులు అవుతుంది. ఏంటి మేడం, మీరు నా దుడ్లను తీసేస్తున్నారు? సార్, మీరు మాట్లాడేది అర్థం అవ్వట్లేదు సార్, కొంచెం వివరంగా చెప్తారా? అది కాదు రేణుక, సుజాత నేను 6 నెలలుగా ప్రేమించుకుంటున్నాము. రోజుకి 10 సార్లు అయినా ఫోన్ చేసి మాట్లాడుకుంటాం. కానీ వారం రోజులుగా ఫోన్ లేచిన దుడ్లన్నీ అట్టే అయిపోతున్నాయి. మీ ప్రాబ్లం ఏంటో నాకు కొంచెం క్లియర్గా చెప్తే నేను మీకు హెల్ప్ చేస్తాను సార్. నా దుడ్లు నాకు పంపి రేణుక, అంతకుమించి నాకేమొద్దు. నా సుజాత ఏం చేస్తుందో ఏమో. సార్, ఒక్క నిమిషం అండి, నేను మీ ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకుంటాను. ఒక్క నిమిషం అండి, నేను మీ నంబర్ మీద ఏదైనా సర్వీసెస్ యాక్టివేట్ అయినా ఏమో చెక్ చేస్తాను. ఒక నిమిషం లైన్లో ఉండండి. నాకేమొద్దు రేణుక, నా దుడ్లు నాకు కావాలి. నీకు లవర్ ఉంటే తెలిసేది నా బాధ ఏంటో. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే బ్యాలెన్స్ ఎందుకు కట్ అయిందో నేను చెప్తాను. అంతకుమించి ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉండదు సార్. రేణుక ప్లీజ్ రేణుక, నా దుడ్లు నాకు పంపియు. నా లవ్వర్తో మాట్లాడాలి. ప్లీజ్ రేణుక, ప్లీజ్ రేణుక, ప్లీజ్. సార్, సారీ సార్, మీరు ఇదే విధంగా మాట్లాడితే దయచేసి మీ కాల్ డిస్కనెక్ట్ చేయబడుతుంది. రేణుక ప్లీజ్ రేణుక. సెల్యులార్కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు సార్. సెల్యులార్ కస్టమర్ సర్వీసెస్కి స్వాగతం అండి. నా పేరు రేణుక. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నేను కొత్త సిమ్ కోసం అప్లై చేశాను, కొంచెం చూస్తారా? ఓకే ఓకే, తప్పకుండా. మీ పేరు చెప్తారా? ఎంపీ మ్యామ్. పూర్తి పేరు చెప్తారండి? మోహన్ పాల్ మ్యామ్. ఓకే, మోహన్ పాల్. మీ ఫాదర్ నేమ్ అండి? ఎంపీ మ్యామ్. మీ ఫాదర్ నేమ్ అండి, మీ పేరు కాదు. మనోహర్ పాల్. ఓకే, మనోహర్ పాల్. మీరు ఉండేది ఎక్కడండి? ఎంపీ మ్యామ్. సారీ, మధ్యప్రదేశా? కాదు మేడం, మణిపాల్. ఓకే, మీరు ఎక్కడ దాకా చదువుకున్నారండి? ఎంపీ మ్యామ్. దీని ఫుల్ ఫామ్ ఏంటండి? మెట్రిక్ పాస్ మ్యామ్. సార్, మీరు సిమ్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? ఎంపీ మ్యామ్. ఎంపీ అంటే ఏంటి సార్? మనీ ప్రాబ్లం మ్యామ్. సార్, మీరు ఢిల్లీలో ఎక్కడ ఉంటారండి? ఎంపీ మ్యామ్. సారీ, దీని ఫుల్ ఫామ్ ఏంటండి? మణిపాల్పూర్. ఏంటి సార్ మీరు? ఎంపీ మ్యామ్. మళ్ళీ ఎంపీయా? మైండ్ బ్లోయింగ్ మ్యామ్. మైండ్ బ్లోయింగ్ పర్సనాలిటీ మ్యామ్.
ఓకే. సారీ సార్, మీకు ఒక 2 డేస్లో మీ సిమ్ మీకు యాక్టివేట్ అయిపోతుంది. ప్రాబ్లం ఏం లేదు. ఎంపీ మ్యామ్. ఆ, ఇప్పుడేంటి సార్? మై పర్ఫార్మెన్స్ మ్యామ్. ఓకే ఎంపీ గారు. ఇదేంటి మ్యామ్? మెంటల్ పేషెంట్ అండి. ఓకే మ్యామ్, ఇంట్లో వాళ్ళు వచ్చేసరి నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఎవరు సార్? ఎంపీ మ్యామ్. మళ్ళీ ఎంపీయా? మమ్మీ పప్పా. ఓకే. ఏ ఎదవ దొరికానా? నమస్తే బోలా, ఏం పేరు నీ పేరు? నా పేరు రేణుకా సార్. చెప్పండి సార్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? రేణుకా, ఈ పొద్దు నేను దూకుడు సినిమాకి పోయింటే మొత్తం మెసేజ్లే. ఓకే ఏం సినిమానే చూడలేదు అసలు. ఓకే. మెసేజ్లు ఊరికే ఏంటికి పంపిస్తారు, ఏంటిదే నాకేం అర్థం కావట్లేదు రేణుకా. మీకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం సార్. మీకు ఏదైనా కంప్లైంట్స్ ఉంటే చెప్పండి. సెల్యులార్ నుంచి ఫోన్ వచ్చింది అనుకో రేణుకా, ఒకటి నొక్కితే లెక్క కట్ అవుతుంది, 2 నొక్కితే లెక్క కట్ అవుతుంది. ఇంకా ఈ సెల్యులార్ సిమ్ ఉంచుకోవాలా ఇచ్చేయాలా రేణుకా? ఓకే సార్, మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఒకసారి మీ మొబైల్ నెంబర్ చెప్పండి. మీకు మా నుంచి కాల్స్ మెసేజెస్ రాకుండా నేను చెప్తాను మీకు. మా నంబరు మా అమ్మ సచ్చినంత తొట్టు రేణుక, మా నంబరు మర్చిపోయాను రేణుక. సరే చెప్తాను. 99848 రేణుక, నేను తెలుగులో చెప్తాను రేణుక, నాకు ఇంగ్లీష్ రాదు. సరేనా? 9 ఓకే. 9 8 8 4 4 8 8 0 0. రేణుక, నేను మళ్ళీ మర్చిపోయినాను రేణుక. ఓకే సార్, పర్లేదు. ఇప్పుడు మీరు ఏ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నారో అదే నెంబర్కి కాల్స్ అండ్ మెసేజెస్ రాకూడదు అనుకుంటున్నారా? ఎంత బాగా మాట్లాడుతున్నావు రేణుక. ఓకే సార్, ఒకసారి దయచేసి లైన్లో ఉంటారా? నేను ఒకసారి చెక్ చేసి చెప్తాను. ఇప్పుడు మీరు ఈ నెంబర్కి ఎటువంటి కాల్స్ అండ్ మెసేజెస్ రాకూడదు అనుకున్నట్లయితే మీ మొబైల్ నెంబర్ నుంచి 1909 అనే నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏ విధమైన కాల్స్ కానీ మెసేజెస్ కానీ రావు సార్. ఏంది ఎట్టెట్టా తెలుగులో చెప్పు రేణుక, మాదే ధర్మార్మా. ఓకేనండి, నోట్ చేసుకోండి. 1 1 9 9 09. 09. అదే సార్, 1909. ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే కనుక మీకు మా కంపెనీ నుంచి ఏ విధమైన కాల్స్ కానీ మెసేజెస్ కానీ రావండి. కాల్ అంటే ఫోన్ చేయాలా రేణుక? ఫోన్, అదే సార్, ఫోన్ చేయాలి, కాల్ చేయాలి. వా, ఏం మాట్లాడుతున్నావు రేణుక? కాదు, యాల నవ్వుతా ఉండవా? అయ్యో లేదండి, సారీ సార్, నేను నవ్వట్లేదండి. ఊరుకో అక్క, మేము పల్లెళ్ళము, అట్ట నవ్వకూడదు మాకే. సార్ నేను నవ్వట్లేదు సార్, మీరు ఎలా చేసుకోవాలో ప్రొసీజర్ చెప్తున్నాను. అలా ఫాలో అయినట్లయితే మీకు కాల్స్ అండ్ మెసేజెస్ రావు. మాటలు బాగున్నాయక్క, యాడ నువ్వు ఉండదే? బెంగళూరు అండి. బెంగళూరులోనా? సరే రేణుక, ఏమనుకోవద్దు రేణుక, మేము పల్లెటూరు వాళ్ళము, మాకు మాట్లాడడానికి రాదు. ఓకే పర్లేదు సార్, అలా ఏం లేదు. సరే రేణుక, మా పాప ఒకటి ఉందక్క, మీతో మాట్లాడడానికి పిలుచుకొస్తాను. ఇదేంటి సార్, మీరు ఆ నెంబర్కి డయల్ చేసినట్లయితే మీకు 7 వర్కింగ్ డేస్లో మీకు ఆ సర్వీస్ యాక్టివేట్ అయిపోతుందండి. మీకు అప్పుడు తర్వాత మా నుంచి ఏ విధమైన కాల్స్ కానీ మెసేజెస్ కానీ రావు సార్. అంతే రేణుక, అంతే. కాదు, దీంట్లో కార్డ్ వేసినప్పుడు మెసేజ్ పంపిస్తే దుడ్లు ఏమైనా కట్ అవుతాయా రేణుక? లేదు సార్, మీరు ఆ నెంబర్కి కాల్ చేసినందుకు మీకు ఏ విధమైన బ్యాలెన్స్ కట్ అవ్వదు. ఓ అట్నా? సరే రేణుక, రేణుక పెట్టేస్తున్నా రేణుకో. నీ మాటలు బాగున్నాయక్క. కాదు, ఈసారి నేను బెంగళూరుకి వచ్చినప్పుడు నిన్ను ఖచ్చితంగా కలిసే వస్తాను రేణుక, ఎట్లయినా గాని. మొన్న మా పెదలాన్నకు బాగాలేకుంటే బెంగళూరు గేటుకు వచ్చింటిమి రేణుక. ఉంటానక్క, ఉంటా రేణుక.